ఈ మండే ఎండల కాలంలో ఓ 3-4 రోజుల పాటు వాతావరణం చల్లగా ఉంటుందని, జల్లులు, ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. ఈదురుగాలులకు, అకాల వర్షాలకు రైతులు ఇప్పటికే పలు రకాల పంట నష్టంతో ఆర్థికంగా దెబ్బతిన్నారు. వస్తూనే మండిపోయే ఎండలతో మార్చి మొదటి వారంలోనే 35 డిగ్రీలను తాకిన వాతావరణం అంతలోనే చల్లబడి జల్లున కురిసి తిరిగి మళ్లీ భానుడు భగ్గుమనే రోజులను చూడబోతున్నాం. ఉష్ణోగ్రతల్లో అకస్మాత్తుగా వస్తున్న మార్పులు ఆహార భద్రతని సవాల్ చేస్తున్నాయి. సాధారణ ప్రజల ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. అధిక ఉష్ణోగ్రతల మధ్య ఈ అసాధారణ వర్షాలు ఈ ఏడాది ఆహారోత్పత్తుల విషయంలో ఒక హెచ్చరిక. వడగాళ్లకు దేశం సిద్ధంగా ఉండాలని వాతావరణ శాఖ ముందుగానే చెప్పింది. చలి నుంచి నేరుగా అతివేడి వాతావరణంలోకి దేశం ప్రవేశించింది. వసంత ఋతువు మాయమైందని, చలికాలం ఎండాకాలంలో కలిసిపోతోందని వాతావరణ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. రాబోయే కష్టకాలానికి కొన్ని ముందస్తు సూచనలు కూడా ఇప్పటికే ఉన్నాయి. శీతాకాలంలో తగినంత మంచు కురవక హిమాలయ సానువులు పొడిబారిపోవడంతో సాధారణంగా ఉండాల్సిన కంటే ఎక్కువ ఉష్ణోగ్రతల నమోదు వల్ల యాపిల్, పియర్ వంటి పండ్ల దిగుబడి ప్రభావితమవుతుందని వార్తలు వింటున్నాం. ఇక ఉత్తర, మధ్య భారతంలోని మైదాన ప్రాంతాల్లో వర్షాలు, వడగళ్లతో పలు పంటలు దెబ్బతిన్న సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా మామిడి సాగు ప్రాంతాలన్నీ గాలి దుమారానికి ఈ మారు బాగా దొరికిపోయాయి. అస్తవ్యస్త వర్షపాతం మామిడి, జీడి రైతులను అధికంగా దెబ్బతీస్తోంది. అధిక ఉష్ణోగ్రతల కారణంగా 4 ఏళ్లుగా గోధుమ ఉత్పత్తి మందగించి పంజాబ్, హర్యానా వంటి రాష్ట్రాల్లో దాదాపు 5వ వంతు ఉత్పత్తి దెబ్బతింటున్నది. ఆహార సంక్షోభాన్ని నివారించేందుకు గోధుమ ఎగుమతులను ప్రభుత్వం నిషేధించాల్సి వచ్చింది. ఈ ఏడాది మార్చి తొలి రోజుల్లో విపరీతమైన వేడిమి కారణంగా పంజాబ్లో గోధుమ గింజలు రంగు మారితే మార్చి 15న ఒక్కసారిగా 4 రెట్ల అధిక వర్షంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పంట నేలకరుచుకుంది. దేశంలోని అత్యధిక ప్రాంతాలు అస్థిరమైన, అనూహ్యమైన వాతావరణ పరిస్థితులు, పంట నష్టాలు చవిచూస్తుండగా పసిఫిక్ మహాసముద్రంలో సూపర్ ఎల్నినో ఏర్పడవచ్చునన్న శాస్త్రవేత్తల హెచ్చరిక మరింత భయపెడుతోంది. సాదాసీదా ఎల్నినోలే మనిషిని నిలువునా మార్చేస్తే ఈ సూపర్ ఎల్నినో సృష్టించబోయే విధ్వంసం ఊహకు అందనిది. ఇప్పటికే గురితప్పిన, గతిమారిన వాతావరణాన్ని ఇది మరింత నాశనం చేయవచ్చు. బలమైన వడగాళ్లు, కరువుతో అల్లాడిపోయే పాడుకాలానికి మనం సంసిద్ధం కావాల్సి ఉంది. విత్తు నాటడం నుంచి నీటి సదుపాయాలు, తెగుళ్ల నివారణ, ఎరువుల సరఫరాలు ఇత్యాది ప్రతి దశలోనూ రైతుకు అండగా ఉండడం కోసం వ్యవస్థలను సంస్కరించాలి, సంసిద్ధం చేయాలి. ప్రధాన ఆహార పంటల సేకరణ, నిల్వల ప్రక్రియలు చురుగ్గా సాగాలి. ప్రతి ఏటా మండే ఎండల గురించి భయపడుతున్నప్పటికీ ఈ ఏడాది ఎదుర్కోవాల్సిన విపత్తు మరింత తీవ్రమైంది. ఇరాన్ యుద్ధం సృష్టించిన నష్టాలకు తోడుగా అసాధారణ వేడిమి తెచ్చిపెడుతున్న కష్టాలతో పోరాడాల్సి ఉంది. ఉత్పాదకతలో లోటుకు తోడు భయంకర ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాలి. ఎండకు తిరిగిన వారు, తిరగని వారు కూడా బాధితులేనని, అధిక వేడిమి కారణంగా జీవనశైలిలో మార్పులు వచ్చి సాధారణ పనులు, ఆటపాటలు తగ్గి ఇళ్లకే పరిమితం కావడం వల్ల ఒత్తిడి, ఆందోళన హెచ్చుతాయని, గుండె జబ్బులు, రక్తపోటు వంటివి అధికమవుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. రోగుల, వృద్ధుల అకాల మరణాలు అదనంగా అనేక రెట్లు సంభవించవచ్చు. వాతావరణ మార్పు గురించి మాట్లాడితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు నచ్చదు. రెండోసారి అధికారంలోకి వచ్చిన మొదటి రోజునే ఆయన ప్యారిస్ ఒప్పందం నుంచి తప్పుకున్నాడు. డ్రిల్ బేబీ డ్రిల్ అంటూ శిలాజ ఇంధనాలను తవ్విపోసే పనిలో ఉన్నాడు కనుక భూగోళం వేడెక్కడం వంటి హెచ్చరికలను చెవగ్గడవు. కనీసం మిగతా దేశాలైనా మీథేన్ నియంత్రణ విషయంలో చెప్పుకున్న సంకల్పాన్ని గట్టిగా అమలు చేస్తే భూతాపాన్ని కొంతమేరకైనా నియంత్రించగలం. రాబోయే తరాల మనుగడకు హామీ ఇవ్వగలం.